సురేష్ రమేష్ గారు, చెప్పండి సార్. 78 రోజుల జైలు జీవితం, ఆ, 14 సంవత్సరాల పోరాటం, ఆ. నిర్దోషిగా బయటికి రావటం. ఈ పోరాటం అంతట్లో చేసి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు? నాకు ఎటువంటి కక్ష సాధింపు లేదండి. ఏది ఏమైనా కానీ చట్టపరంగానే పోరాడతా. చావు బతుకు చట్టపరంగానే చేస్తారు. అదే ఈ చట్టంలో మీకు జరిగిన అన్యాయానికి మరి పోరాటం అనేది ఉండాలి కదా. ఎలా పోరాడబోతున్నారు ఇప్పుడు? ఇప్పుడు మరి పోరాటం అంటే ఏదైనా త్రూ కోర్ట్ ఆఫ్ లా అండి. కోర్టు ద్వారా మళ్ళీ ప్రొసీడ్ అవుతారా మీరు? 100%. వీళ్ళ మీద జరిగిన దాని మీద పరువు నష్టం దావా వేయటం కానీ, మీకు జరిగిన దాని మీద న్యాయ పోరాటం చేయటం అనేటువంటిది కంటిన్యూ అవుతుందా? ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్స్ ఇంకా సో ఫార్ ప్లాన్ చేయలేదు సార్. ఐ హ్యావ్ టు ప్లాన్ సార్. వెరీ గుడ్. సరే, నిర్మాతగా మీరు చేసినటువంటి సినిమాలు చాలా పెద్ద పెద్ద స్టార్స్తో చేశారు. అగైన్ ఒక నిర్మాతగా, ఒక ఫైనాన్సర్గా ఎలాంటి మళ్ళీ కమ్బ్యాక్ అనేటువంటిది ఉండబోతుంది? సార్, బేసిక్గా ఐఎమ్ ఏ ఫిలిం ఫైనాన్షియర్. బికాస్ ఆఫ్ మై ప్యాషన్ ఐ టర్న్ టు ఫిలిం ప్రొడ్యూసర్. ఫైనాన్స్ ఉన్నప్పుడు నేను చూసిన ఎక్స్పీరియన్స్ ఒకటండి, ప్రొడ్యూసర్గా చూసే ఎక్స్పీరియన్స్ ఇంకోటండి. బట్ బోత్ ఆర్, సినిమా ఈజ్ ఎ మదర్. సినిమా ఈజ్ ఎ మదర్. సినిమా నా తల్లి లాంటిది అనుకుంటా. సో అందువల్ల డెఫినెట్గా నేను అదే ఫీల్డ్లో ఉంటానండి, ఎక్కడికి పోను. నాకు 2 పిల్లలు, 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు కూడా 2 హీరోలకు చేశారు. 2 సినిమాల్లో హిట్లు అయినాయి. హిట్లు అయిన తర్వాత వాళ్ళ ప్యాషన్ వచ్చి దే వాంట్ టు బికేమ్ ఏ రైటర్ అండ్ డైరెక్టర్. సో దే ఆర్ రైటింగ్ స్క్రిప్ట్స్ నౌ. దే ఆర్ గోయింగ్ టు డైరెక్ట్ ద మూవీస్ సార్. నేను కూడా అలాగే సినిమాలు తీస్తాను, ఫైనాన్స్ చేస్తాను సార్. పెద్ద పెద్ద హీరోలు మీ సినిమాల్లో యాక్ట్ చేశారు, చాలా పెద్ద స్టార్స్ చేశారు. ఈ కష్టకాలంలో, ఈ 14 సంవత్సరాల పోరాటంలో మీ వెనక మేము ఉన్నామని నిలబడిన వాళ్ళు ఉన్నారా? అసలు మీ మీద కేసు వేసిన వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ, బయట వాళ్ళ? బయట వాళ్ళు వేశారు సార్, సినిమాకి సంబంధం వాళ్ళు కాదు. కానీ సారీ టు సే సార్, ఏ ఒక్క సపోర్ట్ లేదు. కనీసం ఏ ఒక్క ఫోన్, రమేష్ హౌ ఆర్ యూ, బాగున్నావు, ఎలా ఉన్నావా, వాట్ యూజ్ ప్రాబ్లం అడిగి పాపానికి పోలేదు సార్ ఎవరు కూడా. నేను ఒక పర్సన్ అని చెప్పను, ఏ పర్సన్ లేదు సార్.